3 రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఎన్నికల బృందాన్ని రాజకీయ పార్టీలు కలుస్తున్నాయి. వివిధ పార్టీల నేతలతో కేంద్ర ఎన్నికల బృందం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఒక్కో పార్టీకి 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసీ బృందంతో వైసీపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో ఇటీవల ఓటు వేసిన వారికి ఏపీలో మళ్లీ ఓటు హక్కు వినియోగించుకోకుండా చూడాలని ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ, సిపిఎం పార్టీ ప్రతినిధులు నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఎన్నికల బృందాన్ని రాజకీయ పార్టీలు కలుస్తున్నాయి. వివిధ పార్టీల నేతలతో కేంద్ర ఎన్నికల బృందం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, మరి కాసేపట్లో భోగి పార్టీలకు సంబంధించిన ప్రతినిధులతో సిఈసి బృందం భేటీ కాబోతుంది. ప్రధానంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఒకవైపు ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం, అలాగే ఏ విధంగా జరుగుతుందన్న అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషించడం, మరొకవైపు సమీక్షించే వ్యవహారాలతో పాటుగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎన్నికల ఓట్లకు సంబంధించిన ఓటర్ల జాబితాకు సంబంధించిన కసరత్తులో ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సో ఈ ఫిర్యాదులు పరిష్కారం ఏ మేరకు జరిగింది అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ 3 రోజుల పర్యటనలో సిఈసి బృందం ఫోకస్ పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో ఇప్పటికే అంటే నోవోటెల్ ప్రాంగణానికి వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోవోటెల్ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. వైసీపీకి సంబంధించిన బృందం విజయసాయిరెడ్డి నేతృత్వంలోని బృందం కూడా నోవోటెల్కి చేరుకుంది. సో వీళ్ళందరితో విడివిడిగా సిఈసి బృందం సమావేశం కానుంది. ఒక్కో పార్టీకి 10 నుంచి 15 నిమిషాల సేపు సమయం కేటాయించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఫిర్యాదుల విషయానికి వచ్చేసరికి ఓటర్ల జాబితాలో అవకతవకల వ్యవహారంతో పాటుగా అధికార పార్టీకి సహకరించే విధంగా కొన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు వ్యవహరిస్తున్నారనే అంశానికి సంబంధించిన కీలకమైన ఫిర్యాదు టీడీపీ, జనసేన వైపు నుంచి చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఒకవేళ అది గనక చేస్తే ప్రస్తుతం మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్లతో అంటే రాజకీయ పార్టీలతో సమావేశం ముగిసిన తర్వాత సిఈసి బృందం జిల్లా కలెక్టర్లతోనూ ఎస్పీలతోనూ భేటీ కానుంది. సో ఈ నేపథ్యంలో ఆ భేటీ కంటే ముందుగా సిఈసికి టీడీపీ, జనసేన వైపు నుంచి కలెక్టర్ల మీద అలాగే ఎస్పీల మీద కొంతమంది కలెక్టర్లు, ఎస్పీల మీద ఫిర్యాదు చేస్తే ఏం జరగబోతోంది, సిఈసి ఏ విధంగా దీన్ని చూస్తుందన్న అంశానికి సంబంధించి అధికారిక వర్గాల్లో ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి దాదాపు 8 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల మీద అలాగే మరొక 5 జిల్లాలకు సంబంధించిన ఎస్పీల మీద ఫిర్యాదులు చేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నేరుగా గతంలో ఎన్నడూ లేని విధంగా సిఈసినే నేరుగా రంగంలోకి దిగి ఏపీలోని వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల సందర్భంలో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలోని బృందం అయితే ఇక్కడికి రాలేదు. కేవలం ఎన్నికలకు సంబంధించిన పర్యవేక్షణ లాంటిది చేశారు తప్ప చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే ఇక్కడికి రాలేదు. కానీ పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన బృందమే స్వయంగా సిఈసినే రంగంలోకి దిగటం, ఆయనే పర్యవేక్షణ చేపట్టడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత అధికారిక వర్గాల్లో కొంత టెన్షన్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అలాగే ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి కూడా రాజకీయ పార్టీలతో సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర సీఈఓ, ఏపీకి సంబంధించిన ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీద ఒక ప్రెజెంటేషన్ కూడా సిఈసి బృందానికి ఇవ్వబోతున్నారు. భోగి, థ్యాంక్ యూ పిఎంఆర్.